క్రీస్తు ప్రభు యొక్క మరి శరీరాన్ని ధరించుకున్నటువంటి ఆ యొక్క మరి శరీరధారి అయినటువంటి ప్రభులో ఉన్న ప్రత్యేకతని మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి సంపూర్ణమైన దైవత్వము, యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి సంపూర్ణమైన మానవత్వము, ఈ రెండు ఉన్నాయా లేదా అనేది మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ఓకే, ఏం చెప్పుకుంటాం మనం? యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఆయన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు. అర్థమైందా? ఆయన పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం వదిలిపెట్టుకోలేదు? దైవత్వాన్ని వదిలిపెట్టుకోలేదు. అర్థమైందండి? డివినిటీని వదిలిపెట్టుకోలేదు. ఏం వదిలిపెట్టుకున్నారు? దేవుడుగా ఉండే ఆ స్థానాన్ని వదిలిపెట్టుకున్నారు. ఆ మహిమను ఏమిటా మహిమ? పరలోక రాజ్యములో దూత గణముల చేత నిత్యము ఆరాధించబడేటువంటి, కొనియాడేటువంటి ఆ యొక్క మహిమను ఆయన వదిలిపెట్టుకున్నారు. ఏం కోరుకున్నాడు ఆయన? దూషించబడేటువంటి స్థితి, కొనియాడబడేటువంటి ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి ఏం అనుభవించాడు మన కొరకు? దూషణలు. ఎలాంటి దూషణలయ్యా అంటే నిజంగా అది మనం ఆలోచిస్తాం తర్వాత రోజుల్లో. నిజంగా అది మన ప్రభుని ఎంతగా ఆయనకి ఎంత సాగిలపడి స్థుతించాలో. ప్రభువా, ఇంతగా నేను తగ్గించుకున్నావా? ఫిలిప్పీ పత్రికలు అందుకనే ఏమంటాడు? శిలువ మరణము పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకొనెను. ఒక మనిషి ఎంతవరకు తగ్గించుకోలేడో అంతవరకు దేవుడు తగ్గించుకున్నాడంట. ఒక ఆయన ఈ మాట అన్నాడు. ఏమనంటే, ఒక మనిషి ఎంతవరకు తగ్గించుకోలేడో అంతవరకు తగ్గించుకున్నాడు. ఒక మనిషి ఎంత తగ్గించుకుంటాడు? ఎంత తగ్గించుకుంటాం? ఒక ఆమె డైవర్స్ అప్లై చేసిందంట కోర్టులో. డైవర్స్ అని తెలుసుగా, విడాకులు అప్లై చేస్తే కోర్టు ఆ జడ్జి అడిగా అంట, అమ్మా ఏంటి అసలు పెళ్ళయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలే కదా మీకు అయింది, ఎందుకు అప్పుడే విడాకుల దాకా వెళ్ళావు అని అడిగితే ఆ తల్లి చెప్పిందంట. ఏమండి నా వల్ల కావట్లేదు. ఏమైందమ్మా అంటే, మా ఆయన బాగానే ఉన్నాడండి, ఈ మధ్యలో యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు బెడ్ మీద పడుకున్నాడు, బెడ్ రీడను, జీవితాంతం కట్టగా ఉండాలన్నారు డాక్టర్లక, చనిపోయేంత వరకు బెడ్లోనే అంట. నా వల్ల అయితే కాదు. ఎంత తగ్గించుకుంది అమ్మా? నిజమే, మనిషికి ఎక్కడో చోట ఏముంటుంది, ఒక స్థితి దగ్గర ఏమైపోతాం మనం కూడా, ఇక ఎంతకంటే నా వల్ల కాదు. అర్థమైందండి? అన్నీ బాగున్నప్పుడు చూడటం ఏం పెద్ద విషయం కాదు. అన్నీ బాగున్నప్పుడు వ్యక్తిని చూడటం పెద్ద గొప్ప ఏంటి? నాలో ఉన్న ప్రేమ నాలో ఉన్న తగ్గింపు ఎప్పుడు బయటపడింది? పరీక్ష వచ్చినప్పుడే బయటపడింది. అర్థమైందండి? ప్రభు నన్ను సరి చేసినటువంటి ఒక సందర్భం ఇదే. ఏంటో సందర్భం తెలుసా? విజయవాడలో ఒక తల్లికి బాగోపోతే క్యాన్సర్ వచ్చి పెనుమాక చర్చిలో హాస్పిటల్ అడ్మిట్ అయితే, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, పెద్ద పట్టించుకోరు. చర్చికి వచ్చేది శ్రీనివాస్ రెడ్డి గారు, అలా ఆయన భర్త గారి పేరు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారులేండి. వాళ్ళ భార్య, ఈయన పాపం పెద్ద బాగా బతకాల్సి ఉంటాడు. ఇక ఆయన ఏం చేస్తాడని అన్నం చెప్పారంటే ఎవరు నన్ను పంపించారు, బాబు నువ్వు వెళ్ళి ఒక రోజు ఉండదా హాస్పిటల్లో. ఇక ఆ రోజు మనసు విరిగిపోయింది. ఎంత విరిగిపోయిందా అంటే, ప్రభు నాలో ఎంత గర్వం ఉందా, ఎంత గర్వం. మంచినీళ్ళు అవుతున్నాయి బాబు కథ పట్టు అంటే గర్వం అడ్డొచ్చేస్తుంది. నేను పట్టేదేంటి? లేపి మంచినీళ్ళు పట్టడానికి గర్వం అడ్డొచ్చేస్తుంది. నేను చేసేది ఏంటి ఇంత, నేను ఎందుకు చేయాలి ఇంత? మనిషిలో ఏముండదు తెలుసా? తగ్గింపు స్వభావం చాలా తక్కువ ఉండదు. కానీ యేసుప్రభు వారు ఎంత తగ్గించినారంట? మరణము పొందినంతగా. అనగా ఆ మాట చూద్దామా, ఎంత తగ్గించుకున్నారంట ఆయన?
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి ఏందంట మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మీరు ఆలోచన చేయండి, శిలువ మరణం అంటే అర్థమైంది తెలుసండి, అది హీనాతిహీనమైన మరణం. ఈ లోకంలో ఎవ్వరు కోరుకుని మరణం అది. ఈ లోకంలో అసలు ఇక ఎంత చెడ్డవాడో అన్న వాళ్ళకి వేసే మరణం. అర్థమైందండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధులైనటువంటి ఆ దేవుడు, ఏమండి ఘనత వహించేటువంటి ఆ దేవుడు, ఏమండి సమస్త దూతల చేత పొగడబడే ఆ దేవుడు ఇప్పుడు ఏమని పిలిపించుకోవటానికి కూడా సిద్ధమైపోయాడు నా కోసం. పాపి, శిలువ మీద వేలాడేటువంటి వారిని ఏమని పిలుస్తారు? పాపి. శిలువ మరణం పొందినంతగా అంటే అర్థమైందంటే పాపి అని పిలువబడేంతగా పరిశుద్ధులైన దేవుడు, ఏమండి పాపాన్ని చూడలేనటువంటి ఆ దేవుడు పాపం చేసినవాడా అని పిలువబట్టడానికి కూడా ఏమండి ఇష్టపడ్డాడంట. ఆ పేరు పిలిపించుకోవడానికి కూడా ఆయన సిద్ధమైపోయాడంట. మరొక మాట ఏంటంటే శిలువ మరణం అనేది చాలా యాతనతో కూడిన మరణం. అవునా కదా? మనిషిని మామూలుగా ఏదన్నా లారీ కింద పడేసాం అనుకోండి, ఒక 2 నిమిషాల్లో లేకపోతే ఒక 5 నిమిషాల్లో ప్రాణం పోద్దాం. అదే ఊరేశారనుకోండి, కొద్ది నిమిషాల్లో మరి ప్రాణం పోయింది, ఇక బాధ ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం ఎంత బాధపడ్డారా అంటే ఆయన ఒక జామంతా బాధపడ్డారంట. ఒక జామంతా, ఏమండి ఆ శిలువ మీద ఆ నిండు గాయాలతో, పచ్చి గాయాలతో, ఏమండి ఆయన కూడా ఎవరని చెప్పుకున్నాం మనం? 100% మానవుడుగా నా కోసం బాధ ఎలా అనుభవించాడు? 100% పరిపూర్ణమైన మానవుడిగా. నా శరీరానికి చిన్న దెబ్బ తగిలితే ఎంత నొప్పి వస్తుందో ఆయనకు అంతే నొప్పి వచ్చింది. అర్థమైందండి. 3 గంటలు ఆ శిలువ మీద ఆయన ఆ నరకయాతన అనుభవించారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు, ఒకవేళ నేను మానవ శరీరాన్ని ధరిస్తే నా రక్తం చిందించాలి, రక్తం చిందించే పద్ధతులు చాలా ఉండొచ్చేమో, కానీ ఆయన ఏం కోరుకున్నాడు? ఫస్ట్ లీస్ట్, ఏమండి ఇక హీనమైనటువంటి ఎంత, ఏమండి అట్రమోస్ట్ దాన్ని ఆయన కోరుకున్నాడు. అంటే ఇక ఆయన కొట్టి 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 రక్తమంతా చిందేటువంటి ఆ మరణాన్ని కోరుకున్నాడంట. నిజంగా అది ప్రభు ఎంతగా మనం స్తుతించాలో. ఏమండి నా కోసం అంతగా ఆయన మరి గాయపడి నా విమోచన కొరకు ఆ రక్తాన్ని చిందించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎంతగా తగ్గించుకున్నావు ప్రభు అంటే మరి ఒక ఇల్లు కూడా లేనటువంటి ఒక ఇంట్లో పుట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడంట. మరియకి, యోసేపుకి వాళ్ళ ఊర్లో ఏం లేదు, మరి సరైన గృహం కూడా లేదు. ఏమండి పిల్లవాడు పుట్టే టైంలో ఇల్లు కూడా లేదు. మరి అంత కటిక పేదరికంలో ఉన్నటువంటి కుటుంబంలో పుట్టడానికి. ఎందుకు ఈ మాటని చెప్తున్నానంటే ఆయన యొక్క దీనత్వాన్ని మనం అర్థం చేసుకుంటా ఉంటే అండి మనలో ఉన్న గర్వం పోద్ది. దేవుని యొక్క దీనత్వాన్ని మనం అర్థం చేసుకుంటా ఉంటే మనలో ఉన్న గర్వం ఇరిగిపోయింది. ఎందుకు నాలో ఇంకా గర్వం ఏలుబాటు చేస్తానంటే ఆయన దీనత్వాన్ని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాను. ఆయన ఎంతగా తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడో. ఏమండి ఎందుకు తగ్గిస్తున్నావు ప్రభు అంటే ఏమంటే తెలుసా? నీకు మాదిరిగా ఉండటానికే. ఎందుకు ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు? ఒకటి నా విమోచన కొరకు, రెండోది నా మాదిరి కొరకు. ఏమండి ఒకవేళ దేవుడుగా ఉండి ఆయన ఈ లోకంలో తిరిగాడు అనుకోండి, నాకు మాదిరి అవుతాడా? అర్థమైందని మాట.
ఒకవేళ ఆయన 100% దేవుడుగా ఉండి లోకంలో కనుక జీవిస్తే ఆయన నాకు మాదిరి అవుతాడా? అవడు. ఒకవేళ ఆయన ఈ లోకంలో ఒక పెద్ద సంపన్నుడిగా పుట్టి జీవిస్తే నాకు మాదిరి అవుతాడా? అవడు. అర్థమవుతానండి. పేద కుటుంబంలో పుట్టాడంటే అది అందరికీ మాదిరి. అవును కదా, అందరూ దాన్ని ఆపాదించుకోగలిగేటువంటి అవకాశం ఉంది. ఆయన శరీరంలో పుట్టాడు కాబట్టి అందరూ ఆపాదించుకునే అవకాశం ఉంది. ఆయన దైవత్వంగా పుట్టాడు అనుకోండి, దేవుడుగా కానీ పుట్టాడు అనుకోండి, శరీరం లేకుండా పుట్టాడు అనుకోండి, అందరూ ఏమంటారు? ప్రభువుని మాదిరిగా పెట్టుకున్నట్టు ఆయన దేవుడు అండి, మేము మనుషులు అండి అంటాం లేదా? ఆ డిఫరెన్స్ వస్తుందా లేదా? కానీ ఆయన ఎలా పుట్టాడంట? శరీరాన్ని ధరించుకో. ఎందుకంటే నువ్వు నేను ఆయనలాగా జీవించాలని, నువ్వు నేను ఆయనలాగా బ్రతకాలి ఈ లోకంలో అని. ఏమండి? కాబట్టి మరి ఈ మాట ఎందుకు ప్రభు జ్ఞాపకం చేస్తే తెలియదు కానండి. మరి దీనత్వాన్ని మనం ప్రభు దగ్గర నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభులో ఏం కనిపిస్తూ ఉన్నాయంటే సంపూర్ణమైన దీనత్వము, సంపూర్ణమైన దీనత్వము. ఏమడగాలి ప్రభు దగ్గర? ప్రభువా, నాలో సంపూర్ణమైన దీనత్వం నాకు ఇవ్వండి అయ్యా, నాలో ఉన్నటువంటి ఆ గర్వాన్ని విడిచివేయండి ప్రభువా అని. ఏమండి? ఎప్పుడైతే మనం దీనులుగా ఉంటామో దేవుడు ఎంత ఇష్టపడతాడో, ఎప్పుడైతే మనం దీనత్వంలోకి వెళ్ళగలుగుతామో దేవుడు ఎంత ఇష్టపడతాడో. గర్విస్తులు అంటే దేవునికి అసలు ఇష్టం ఉండదు అంటండి. బైబిల్ మీరు చూడండి, ఎవరిని దేవుడు ఎంటర్టైన్ చేయాల గర్విస్తుల్ని. కాబట్టి ప్రభువుని మనం ఎంతగానో అడగాలి. సరే, ఈరోజు మనం మొట్టమొదటిగా ఏం చూస్తామంటే దేవుని యొక్క సంపూర్ణమైన దైవత్వము. ఏమండి? ఇక్కడ 3 విషయాలు మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడంట ఎలాంటి వాడిగా ఉన్నాడు? 100% దేవుడిగా, 100% మానవుడిగా. ఏమండి? 100% దేవుడు అని పిలవటానికి ఏమిటి రుజువులు అంటే, మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభువారు తన నోటితో చెప్పుకున్నటువంటి విషయాలే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే స్వయంగా పలికారు. ఏమని? నేను అబ్రహాము కంటే, అవన్నీ ఆల్రెడీ మనం రాసుకున్నది కాబట్టి నేను మళ్ళీ దాన్ని చెప్పట్లేదు. నేను అబ్రహాము కంటే ముందున్నవాడని, నేను పరలోకము నుండి దిగి వచ్చిన వాడిని, అయ్యా ఇదివరకు నాకు ఒక మహిమ ఉండేది, మరలా ఆ మహిమను నాకు ఇవ్వవా. ఈ మాటలని ఏం జ్ఞాపకం చేస్తాయి? ఆయన యొక్క దైవత్వము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 100% దేవుడు అనడానికి రుజువు ఏంటయ్యా అంటే, మొట్టమొదటిది ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యమే, ఆయన చెప్పినటువంటి మాటలే. రెండవ చూద్దామా? యేసుక్రీస్తు ప్రభువారు 100% ఈ లోకంలో దేవుడుగా జీవించాడు అనటానికి కారణం ఏంటయ్యా అంటే, దేవుని యొక్క లక్షణాలు. ఏమండి? డివైన్ క్యారెక్టర్స్ అంటారు. దేవుడు అని ఎవరైనా మనం పిలవాలంటే వాళ్ళల్లో ఈ లక్షణాలు ఉండాలి. దేవుడు అని నేను ఎవరైనా పిలవాలంటే వాళ్ళలో ఏముండాలి? ఈ క్వాలిటీస్ ఉండాలి. ఈ క్వాలిటీస్ లేకోకుండా ఆయన దేవుడు అని అనకూడదు. అర్థమైందండి? సహజంగా దేవుడు అనే మాట ఎంత కామన్ అయిపోయిందో. ఎందుకని ఈ ఎథియిస్టులు ఎక్కువగా వాడతారు. ఎథియిస్టులు అంటే ఎవరు? దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు. దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు ఏమని చెప్తారు తెలుసా? దేవుడు ఎవరో కాదు, మనిషే దేవుడు అంటారు. ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. ఇక అందుకని మన పెద్దవాళ్ళు ఎవరైనా సహాయం చేస్తే వెంటనే ఏమంటారు? అయ్యా దేవుళ్ళ వచ్చావయ్యా, అయ్యా దేవుళ్ళ సహాయం చేసావయ్యా. అసలు ఎంత దేవదోషం అది! అది భయంకరమైన పాపం. ఏమండి? మనం తెలిసి తెలియక ఏమనకూడదు? అయ్యా దేవుళ్ళలాగా వచ్చావయ్యా, దేవుళ్ళ సహాయం చేసావయ్యా. ఆ మాట వినటానికి మంచిదే, వినటానికి బాగుంది, కానీ అదేంటిది? దైవదోషణ. దేవుడు ఎవరు? ఒక్కడే. అవునా కదా? నా భార్య కనిపించిన అందరినీ నా భర్తలా ఉన్నావయ్యా అందనుకోండి, ఏమండి? నాకు ఎంత బాధ అనిపిస్తుంది. బాధ ఉండితే లేదా? నా భర్త కనిపించిన మగవాడు అందరిని కూడా నా భర్త నువ్వే, నా భర్తలాగా ఉన్నావు అంటే అసలు నాకు ఎంత హృదయం తరుక్కుపోయిందండి. ఎందుకని? భర్త అనే స్థానం ఎంతమందిది? ఒక్కళ్ళదే. భార్య అనే స్థానం ఒకళ్ళదే. మరి దేవుడు ఏమంటే దాన్ని ఎంతగా మనం చిలికి చేస్తూ ఉంటామో. కాబట్టి మనుషులు దేవుడు కాదు. మనం ఎప్పుడు మనం మర్చిపోకూడని ఒక విషయం ఏంటంటే, మనుషులు దేవుడు కాదు. దేవుడికి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు నువ్వు దేవుడు అనుకుంటున్న వ్యక్తులను కనిపిస్తే నువ్వు దేవుడు అనొచ్చు. ఏమండి? యేసు ప్రభువారు
దేవుడు అంటానికి ఆయనలో మొట్టమొదటి కనిపించింది తెలుసా? ఆయన నిత్యుడు. నిత్యుడు నిత్యుడు అంటే అర్థమైందంటే ఇటర్నల్ అంటారు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పారు. యోహాను సువార్త అన్ని దాంట్లో ఉండే. ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము 5వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము 5వ వచనము. 3వ వచనం చదవమా. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? నన్ను కలిగి ఉండటమే నిత్య జీవము. ఎందుకో తెలుసా? నేనెవరిని? నేను నిత్య జీవము గలవాడిని. అర్థమవుతా ఉందా? కోట్లు ఉన్నవాడు ఏమవుతాడు? కోటీశ్వరుడు అంటాం. ఎందుకని? కోట్లు ఉన్నాయి కాబట్టి. యేసు ప్రభువారు ఇలా అంటున్నారు, ఏమనంటే నన్ను ఎరిగి ఉండటమే, నన్ను కలిగి ఉండటమే నిత్య జీవము. ఎందుకు ఆ మాట అన్నారంటే, నేను ఎవరిని? నిత్య జీవము గలవాడిని. అంటే నేను నిత్యము జీవించేవాడిని, నాకు ఏమి లేదు, మరణం లేదు. ఏమండి, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఆ శిలువలో చనిపోయి పాతి పెట్టబడి ఆ సమాధిలోనే ఉన్నాడు అనుకోండి, యేసుక్రీస్తు ప్రభువారిని ఏమనకూడదు? మనం దేవుడు అని అనకూడదు. అర్థమవుతా ఉందండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి ఎలాంటి సమాధి? అది ఖాళీ సమాధి. ఖాళీ సమాధి అని ఎందుకన్నారంటే యేసు ప్రభు వారు అందులో లేరు. బైబిల్ చెప్తున్నటువంటి ఒక సత్యం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు 3వ దినమున తిరిగి లేచారు. చాలామంది ఇలా అంటారు, ఏమని అంటే ఈ లోకంలో చాలామంది లేచారు కదండి అలాగే చనిపోయి, కానీ మళ్ళా వాళ్ళు చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచి మళ్ళా ఆయన చనిపోలేదు. కాబట్టి యేసు ప్రభు వారు ఎవరు? ఆయన నిత్య జీవము గలవాడు, నిత్యుడు అంటానికి ఏమండి ఇదొక రుజువు. తర్వాత యెషయా గ్రంథంలో మరి యేసు ప్రభు వారు పుట్టక ముందు 700 సంవత్సరాలకు ముందే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ఒక మాట చెప్పాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. యేసుక్రీస్తు ప్రభు వారు పుడతారు, ఆయనకి ఏం పేరు పెట్టాలో తెలుసా? సోదమా 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భూమి మీద, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు. ఏం పేరు పెట్టారంట? ఆశ్చర్యకరుడు. అంటే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు యేసు ప్రభు వారు. రెండోది ఆలోచనకర్త, ఆయన చక్కటి ఆలోచన చెప్తాడు. మూడోది బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన శక్తికి మితి అనేది లేదు. తర్వాత నిత్యుడగు తండ్రి. ఈ మాట పట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమని పేరు పెట్టారంట? నిత్యుడగు తండ్రి. ఏమండి, ఎందుకు ఆయనకి ఆ పేరు పెట్టాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏదో 33 సంవత్సరాలే బ్రతకటానికి లోకానికి రాలేదు. ఏమండి, ఆయన పుట్టాడు అనే మాటే తప్పు. అర్థమైందండి? పుట్టాడు అని అనాల్సిన లేదు. ఇంగ్లీష్లో బర్త్ అనే మాట ఏమండి. రెండోది అడ్వెంట్ అనేటువంటి మాట వాడతారు. అడ్వెంట్ అంటే దిగి వచ్చాడని. ఆయన ఆల్రెడీ ఉన్న దేవుడే. ఆయన ఏం చేశాడు? శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చారు. అర్థమైందా? మరలా ఏమండి ఈ లోకంలో చనిపోయి మరలా తిరిగి లేచారు. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అంటే ఆయన ఏమండి మన శరీరంలో ఉన్నాడు కాబట్టి, శరీరాన్ని ధరించుకున్నాడు కాబట్టి. అర్థమవుతా ఉన్నా? కాబట్టి మొట్టమొదటిది ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ లక్షణం కనిపిస్తుంది? నిత్యుడు. ఆయన ఇటర్నల్. ఏమండి, ఒకవేళ కనుక చనిపోయి అలాగే ఉంటే వాళ్ళు మనం ఏమని పిలవకూడదు? దేవుడు అని పిలవకూడదు. అర్థమైందా? అది ఎవరైనా సరే చనిపోయి మరలా లెగవలేదంటే వాళ్ళు మనం దేవుడు అంటానికి అవకాశం. దేవుడు ఎవరంటే నిత్యుడు. రెండో మాట చూద్దామా? సర్వవ్యాపి. ఇందాక చెప్పుకున్నాం కదా, మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18:20. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చదవమా.
ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య ఉందును. ఏమండి, దేవుడు చెప్తున్న మాట ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఏంటి? మీరు ఎక్కడైనా కూర్చొని ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేసే దగ్గర నేను ఉంటాను. చాలాసార్లు ఈ సత్యం మనకు అర్థం కాదు. ఒకవేళ మీ ఇంట్లో ప్రార్థన జరిగింది అనుకోండి, మీ ఇంట్లో ప్రార్థన జరిగితే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఆ స్థలం ఏమంటాం? అయ్యా నీ సన్నిధి మాతో ఉంచారు ప్రభు, నీ సన్నిధిలోకి రావటానికి సహాయం చేశారు ప్రభు. చర్చిలో కూర్చొని మాట పలకాలని లేదు. చాలాసార్లు చర్చిలో కూర్చొని ఏమంటాం? ప్రభు నీ సన్నిధికి తీసుకొచ్చావు ప్రభు అంటాం కదా. ఎక్కడైనా మా ఇంట్లో అయినా కూర్చొని ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు అక్కడ? చదివారా? మాట పట్టుకున్నారా? ఏలయనగా 20 వచనం, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య ఉందును. ఏమండి, ఈ భయం మనకు ఉండాలి. దేవుడు చెప్పిన మాట ఇది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామపేట ఉంటారో వారి మధ్యలో ఉంటాను. కాబట్టి చర్చిలో అయినా సరే నువ్వు ఎంత భయంగా కూర్చున్నావో, ఇంట్లో ప్రార్థన జరుగుతున్నా సరే భయంగా కూర్చోవాలి. ఇద్దరు కూర్చున్నా సరే, ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలి? భయంగా మనం కూర్చోగలగాలి. ఎందుకని? ఎవరు మన దేవుడు? సర్వవ్యాపి. సర్వవ్యాపి అంటే అన్ని చోట్ల ఉండగలవాడు. నువ్వు పొలంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నావా, పొలంలో నీ దగ్గరికి వస్తాడంట. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నావా, ఇంట్లో దేవుడు వస్తాడంట మీ మధ్యలో. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరే అంటే, ఎక్కడ ప్రార్థన చేస్తే వారి మధ్యలోకి వస్తానని చెప్పినటువంటి వాడే. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయం మరొక మాట చదవమా. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనం నుంచి చదుదామండి. యోహాను సువార్త 14:20 నుంచి చదుదాం. యోహాను సువార్త 14:20 నుంచి చదుదామా. ఎరుగుదురు నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను. ఈ మాట పట్టుకుందామా. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వారిని ప్రేమింపబడును, నేనును వారిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుందును. నా ఆజ్ఞలు గైకొన్న. ఆ మాట పైన మాట చూద్దామా. 21వ వచనంలో, నా ఆజ్ఞను అంగీకరించి వాటి గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. 23, ఒకడు నన్ను ప్రేమించట నా మాటల గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసం. ఈ మాట పట్టుకుందామా. నా మాటలు గైకొనువాడు ఎవరైతే ఉన్నారో వారితో ఉంటా అన్నాడు. అర్థమవుతుందండి. ఎప్పుడైతే దేవుని మాట నువ్వు గైకుంటావో ఆ క్షణంలో అంట దేవుడు ఎక్కడ ఉంటాడంట? నీతో ఉంటాడంట. చాలాసార్లు మనకు భయం వేస్తుంది కదా కొన్ని మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు. అవునా? బైబిల్లో గిద్యోను దగ్గరికి వెళ్తే గిద్యోను కూడా భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు గిద్యోను? గిద్యోనుతో దేవుడు అంటాడు, గిద్యోను నువ్వు భయపడుతున్నావు, పరాక్రమం గల బలాఢ్యుడును నిన్ను చేస్తాను, నీ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను నేను విమోచిస్తాను అని చెబితే ఎంత బాగానే ఉంది మంచిగా. ఇప్పుడు గిద్యోనుకు ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఏం పరీక్ష తెలుసా? నువ్వు వెళ్ళి మీ ఇంట్లో విగ్రహాలున్నాయి, ఆ విగ్రహాలు ఏం చేస్తావంటే బలిపీఠాలు పడగొట్టు, ఆ విగ్రహాలని విరగొట్టేసి. అమ్మో దేవా అన్నాడు.
బాబోయ్ అన్నాడు. ఎందుకని? భయం. ఏం భయం? అయ్యో విగ్రహాలు తీసేస్తే అది మా నాన్న పెట్టినవి కదా, మా నాన్న మళ్ళా నాకు వ్యతిరేకంగా వస్తాడు, మా నాన్న వ్యతిరేకంగా నిలబడతాడు కదా. చూడండి, అర్థం చేసుకుని ఈ మాట. దేవుని మాట ఎప్పుడైతే వినటానికి గిద్యోను ఇష్టపడ్డాడో దేవుడు ఏం చేసి తెలుసా? గిద్యోనికి తోడుగా ఉన్నాడు. గిద్యోనికి దేవుడు ఎప్పుడైతే తోడుగా ఉన్నాడో జరిగిన ఆశ్చర్యం ఏంటో తెలుసా? వ్యతిరేకంగా నిలబడతా అనుకున్నటువంటి తండ్రి ఏం చేశాడు? గిద్యోనికి పక్షంగా చేరి, ఏమండి చదువుదామా? అది న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము అందులో లేదురా, ఇది పాత నిబంధనలే. న్యాయాధిపతులకు 6వ అధ్యాయము 25వ వచనం. దేవుడు చెప్పినటువంటి ఆ మాటను బట్టి ఏం చేశాడు? మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఆ బండ పనను నీ దేవుడిని యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడను తీసుకుని వచ్చి నీవు నరికి ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించి అతనితో చెప్పాను. ప్రభు ఎంత స్పష్టంగా చెబుతున్నారో. నువ్వు ఇంటికి వెళ్ళి నీ తండ్రి పెట్టినటువంటి ఆ బలిపీఠము విగ్రహాలు ఏం చేస్తావు? పడగొట్టేసి దాని ప్లేస్లో నా బలిపీఠం కట్టు అక్కడ. అర్థమైందండి? అప్పుడు రాత్రి ఏమండి గిద్యోను కొంతమంది పనివాళ్ళని తీసుకొని 29వ వచనంలోది తీసుకుని వెళ్ళి 32వ వచనంలో ఆ బలిపీఠాన్ని ఏం చేస్తాడు? విరగొడతాడనమాట. 32 చదవము. ఒకడు తన బలిపీఠము విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొని వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు? ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు కదా. 31 ఏముంది? యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో, యోవాషు అంటే ఎవరు? గిద్యోను యొక్క నాన్నగారు. అర్థమైందా? గిద్యోను ఎప్పుడైతే బలిపీఠం పాల్గొట్టేశాడో ఇప్పుడు రాత్రిపూట తెల్లారింది. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారట పొలవమని. ఏం చేద్దామని? చూడండి అక్కడ 29లో. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదకి యోవాషు కుమారుడు గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకుంది. కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠం పడగొట్టి దాని పైగలను దేవతా స్తంభమును పడద్రోసిన గనుక అతడు చావవలెను. ఏం చేద్దాం వచ్చారు వీళ్ళు? సంపాలండి ఆయన్ని. ఏం చేశాడు? బలిపీఠాలు పడగొట్టేశాడండి. ఇప్పుడు ఎవరు కట్టించింది ఇది? వాళ్ళ నాన్నగారు కట్టించింది. అర్థమైందండి? వాళ్ళ నాన్నగారు కట్టించిన గుడి. ఇప్పుడు ఈయన ఫస్ట్ భయం ఏంటో తెలుసా? ముందు ఎందుకు వెనకడిగేశాడంటే వాళ్ళ నాన్నగారు వ్యతిరేకంగా వేస్తారా అని. ఇందాక మనం చదువుకున్న మాట ఏంటి? ఎవరు ఆయన మాట ఏమండి? యోహాను సువార్తలో ఆ మాట మనం చదివాం కదా, 14వ అధ్యాయంలో ఏంటి 23వ వచనంలో 23 నా మాట ఏమండి? ఒకడు నన్ను ప్రేమించడలా నా మాట గైకొనవలెను, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవుని మాట వింటే దేవుని ప్రేమించేవాళ్ళు దేవుని మాట వింటారు. దేవుని మాట విన్నవాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమించడమే కాదు, ఏం చేస్తాడంట? వారితో ఉంటా అన్నాడు. అర్థమైందండి? గిద్యోనుతో దేవుడు ఉన్నాడు. దాన్ని బట్టి ఇప్పుడు ఏమైంది తెలుసా? వాళ్ళ నాన్నగారు ఏమండి యోవాషు ఎవరి పక్షం నిలబడతాడు? గిద్యోను పక్షం నిలబడి ఏమన్నాడు? 32లో ఒకడు తన బలిపీఠం విరగొట్టినందున అతనితో బయలు వాదించుకుని, అయ్యా ఆ దేవతే చెప్పుకునేదిలే, మీకేంది బాధ? ఆ దేవతే వాదించుకునేదిలే, మీరెందుకు కంగారు పడుతున్నారు? బలిపీఠం ఎవరిది? ఆ దేవతది కదా, ఆ దేవతే చెప్పుకునేదిలే. చూడండి ఎంత చక్కగా జ్ఞానంతో మాట్లాడాడు. ఆ మాట చెప్పిన తర్వాత అందరూ వెనక్కి వెళ్ళిపోతారు.
కాబట్టి చూడండి 34 వచనం చదివేసి మనం ముందుకు వెళ్ళిపోదామా. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. ఎందుకని దేవుని యొక్క ఆత్మ అతన్ని బలపరిచింది? ఎందుకు దేవుని యొక్క ఆత్మ అతని మీదకి దిగి వచ్చింది? గిద్యోను ఏం చేశాడు? దేవుని మాటని విన్నాడు. అర్థమైందండి? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరయ్యా అంటే ఆయన మరి సర్వవ్యామి అంటే అన్ని చోట్ల ఉండే దేవుడు. ఎక్కడుంటాడు? 2 విషయాలు చెప్పినాం కదా. ఎక్కడుంటాడు ఆయన? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మధ్యలో ఉంటారు. రెండోది, నేను ఆయన మాటకి విధేయత చూపిస్తే నాతో ఉంటాడు ఆయన. మనుషుల మాట విధేయత చూపిస్తే కాదు, మనుషుల మాట విధేయత చూపించడానికి ఏమొస్తుంది తెలుసా? భయం వస్తుంది. దేవుని మాటకి విధేయత చూపించినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఏమండి, పాత నిబంధనలో శద్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళు ఏం చేశారు? ఏమండి, దేవుని మాటకు విధేయత చూపించారు. ఏమిటి దేవుని మాట? విగ్రహాలకి నమస్కారం చేయకూడదు. అయ్యా చంపుతావా చంపే మేము మాత్రం ఏం చేయం? విగ్రహాలకి నమస్కారం చేయం. దేవుడు ఏం చేసి తెలుసా? అగ్నిగుండంలో వాళ్ళని పడేస్తే వారితో ఉన్నాడంట. కాబట్టి ఎవరైనా సర్వవ్యాపి, చెప్పండి, ఎవరైనా సర్వవ్యాపి. మరొకటి చూద్దామా? మార్క్స్ వార్త 3వది ఏంటంటే సర్వజ్ఞాని. యేసుక్రీస్తు ప్రభులో ఏం కనిపిస్తామో తెలుసా? సర్వజ్ఞానము. ఇందాక చెప్తున్నాం కదా. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 8వ వచనం. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఎవరు ఈ సర్వజ్ఞాని అంటే ఈయన ఏం తెలుసుకోగలడు? చూడండి, మార్క్స్ వార్త 2:8. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకొనుట యేసు వెంటనే తమ ఆత్మలో తెలుసుకొని. ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు? అదే ఈయనేంటి ఆదివారం పూట లేకపోతే మరి ఈ విశ్రాంతి దినాన్న బాగు చేశాడేంటి? ఏమండి, తప్పు కదా. మనిషికి ఏం తెలిసి తెలుసా? మాటలు తెలుస్తుంది. మనిషికి ఏం తెలిసింది? మాట తెలుస్తుంది. నేను అక్క దగ్గరికి వెళ్ళి, అక్క ఏంటక్క మీ పరిస్థితి? సహజంగా మనం గృహాలకు వెళ్ళినప్పుడు మాట్లాడతాం కదా, వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ మాట్లాడతాం. ఏంటక్క ఏం చేస్తారు రవి అడిగా అనుకోండి, అక్క మౌనంగా ఇలా కూర్చున్నాను అనుకోండి, నేనేం చెబుతాను? ఏమంటా నేను చెప్పప్పుడు? అక్క నువ్వు నాకు చెబితే నాకు తెలిసేది, అంతేనా? మనుషులకి ఏం తెలిసింది? మనిషి ఏ మనిషి అయినా సరే చెబితే తెలిసింది, చెప్పడం తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమండి, హృదయాల్లో సనుక్కుంటున్నటువంటి ఆ సనుగులు కూడా దేవుడు ఏం చేశాడంట? చక్కగా ఆత్మలో తెలుసుకొని. మరొక మాట చూద్దామా? యోహాను సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 6:24. యోహాను సువార్త 6:24. యోహాను సువార్త 6:24. కాబట్టి యేసు ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహము చూచినప్పుడు వారా చిన్న దోణి ఎక్కి కపెర్నహూమునకు వచ్చిరి. సరే, ఆ పై దగ్గర నుంచి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి ఆ సముద్రము అద్దర నుంచొని 22వ వచనంలో ఏమండి సముద్రపు అద్దర నుంచొని ఏం చూడగలిగారు తెలుసా? వాళ్ళు మరి ఏంటిది సముద్రం మీద ప్రయాణం చేస్తుంటారు కదా, ఏమని చెప్తారు వాళ్ళు? అక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని 27 చూద్దామా? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. అసలు వీరికి ఎందుకు ఈ మాట వచ్చింది? చాలా మంది యేసుప్రభు దగ్గరికి వచ్చి నుంచున్నారంట. నుంచున్నప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పాలి?
మీరు భలే నమ్మకంగా వస్తున్నారే మళ్ళీ. అర్థమైందా? ఒకసారి వచ్చారు, భోజనం పెట్టారు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన ఎక్కడున్నాడా అనేసి సముద్రం మీద ప్రయాణం చేస్తా, వీళ్ళందరూ ఎవరు తెలుసా, సముద్రం దాటి మరి యేసుప్రభు దగ్గరికి వచ్చారు వెతుక్కుంటా. నా కోసం విశాఖపట్నం దాకా వచ్చారనుకోండి, అన్న మీకోసం వచ్చానని అంటే నేను ఎంత సంతోషం ఫీల్ అవుతాను. బాబోయ్, నా కోసం ఎంత దూరం నుంచి వచ్చారా, మీరు విజయవాడ నుంచి వచ్చారా, లేకపోతే అమరావతి నుంచి వచ్చారా, ఎంత ప్రేమిస్తాను వాళ్ళని. ఎందుకని నాకేం తెలియదుగా. కానీ యేసుప్రభుకి ఏం తెలుసు, వాళ్ళ హృదయంలో ఉన్న మోటివ్ తెలుసు. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఏదో ఆయన దగ్గరికి వెళ్తే కాస్త భోజనం పెడతాడు, మన భోజనం పెట్టాడు, చక్కగా ఇంట్లో మిగిలిపోయిన సరుకులు మళ్ళీ ఏం పెడతాడు, మళ్ళీ వంట వండుకోవాల్సిన అవసరం లేదు. దీంతో ఉంటే చూసారండి, యేసుక్రీస్తు ప్రభువారు సర్వజ్ఞాని. నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావో అని తెలుసు, నువ్వు ఎందుకు ఆయన దగ్గరికి వచ్చావో తెలుసు, ఏమంటే ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావో తెలుసు. చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు బలి చేస్తాం. ప్రార్థన కొన్ని కప్పెట్టుకుంటాం, కొన్ని చేస్తా ఉంటాం. ఏం కప్పెట్టుకుంటాం? ఏదైతే చేయాలో అది చేయం. న్యాయాధిపతుల గ్రంథం ఇందాక మనం చదివాం కదా, గిద్యోను రాత్రి ఒక ఇంట్లో ధ్యానించాను. ధ్యానిస్తున్నప్పుడు ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తాను. అక్కడ మాట ఉంటుంది 6వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో, మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజలను బాధించడం చేత, ఆ మాటన 5వ వచనం చూడండి, అందులో 6:5. ఎందుకు ప్రార్థన చేశారంట వాళ్ళు? న్యాయాధిపతుల గ్రంథము ఏం చదువుతున్నారు? 6:5. 4తో ఒక పారాగ్రాఫ్ అయిపోయింది కదా. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము పారాగ్రాఫ్ తర్వాత వచ్చిన కదా, 7 పారాగ్రాఫ్ తర్వాత 5 క్షమించండి. మిద్యానీయుల వలనని బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టేది. ఎందుకు ప్రార్థన చేశారు వీళ్ళు? అయ్యా వీళ్ళు బాధ పెడుతున్నారయ్యా బాబు, వీళ్ళు ఏం చేస్తున్నారు, పంట వేసుకుంటే పంట నాశనం చేస్తున్నారు, కాస్త గొర్రెలు పెంచుకుని గొర్రెలు పట్టుకెళ్ళిపోయారు, ఇల్లు కూడా లేవు మాకు, ప్రభువా సహాయం. ఎన్ని సంవత్సరాలు తెలుసండి? 7 సంవత్సరాలు. ఎప్పుడు ప్రార్థన చేయాలి చెప్పండి? ఎప్పుడు ప్రార్థన చేయాలి అసలు? వాస్తవానికి మొదటి సంవత్సరమే ప్రార్థన చేయాలి. ఎందుకని? శత్రువులు వచ్చారంటే అర్థం ఏంటి? ఏదో తప్పు చేసావు నువ్వు, ఏదో తప్పు చేయబట్టే నీ జీవితంలో ఏమొచ్చింది? సమస్య వచ్చింది. నువ్వు మొదటి రోజే ఏం చేయాలి? ప్రభువా క్షమించయ్యా అని ప్రార్థన చేయాలి. వీళ్ళు ఏం చేశారంట? 7 సంవత్సరాలు ఆగారు. ఈ 7వ సంవత్సరం వచ్చేప్పటికి ఏమైపోయింది తెలుసా? పంటలన్నీ అయిపోయినాయి, పంటలన్నీ పాడైపోతున్నాయి, ఇళ్ళు పాడైపోయినాయి. ఎక్కడ నివాసం చేస్తున్నారు? కొండల మీద నివాసం చేస్తున్నారు. ఇల్లు కాదు, అర్థమవుతుంది. ఇల్లు కూడా లేవు. అక్కడ ఒక మాట ఉంటుంది, మిక్కిలి హీనదశకు రాగా. మిక్కిలి హీనదశకు. చాలాసార్లు అండి చిన్న నష్టం వచ్చినప్పుడు మనం రియలైజ్ అవ్వం. చిన్నదే కదా, ఓర్చుకుందాంలే, కొంత ఓర్చుకుందాం, అదే పోయిద్దిలే. జ్వరం వస్తే కనుక 2 రోజులు తగ్గిపోయిందని పారాసెటమాల్ మింగినట్టుగా చిన్న సమస్యలేగా పోతేలే. సమస్యలు పోక ఏం చేస్తాయి? 4 రోజులు 2 నెలల తర్వాత సెటిల్ అవుతాయి. అసలు ఎందుకు వచ్చింది? ఏమండి, నాకు మోకాలు నొప్పి వస్తుంది అనుకోండి, ఏం ట్యాబ్లెట్ వేసుకుంటాను? నొప్పులు ట్యాబ్లెట్ వేసుకుంటాను, అవునా కదా? నొప్పులు ట్యాబ్లెట్ వేసుకుంటే పోయిద్ది మోకాలు నొప్పి? ఏదో ఆపిద్ది అంతే. అది అసలు ఈ మోకాలు నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి? ఎక్స్రే తీయించాలి. అసలు ఎందుకు వచ్చింది ఈ మోకాలు నొప్పి అనేది కనుక్కోవాలి. ఒకవేళ జిగురు తగ్గిపోయింది అనుకోండి, ఏం చేయాలి? ఆ జిగురు పెరగటానికి మందులు వాడా అనుకోండి, ఆటోమేటిక్గా ఏం తగ్గిపోయింది? నొప్పి కూడా తగ్గిపోయింది. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభువా నొప్పి వస్తున్నాయ్యా, కాస్త డోలోఫోర్ ఈ ప్రభువా, కాస్త సారిడన్ ఈ ప్రభువా, కాస్త బ్రూఫిన్ ఈ ప్రభువా. ఏంది ఇవన్నీ? నొప్పిని తగ్గించాయి. ప్రభువా ఇంట్లో నష్టం వచ్చిందయ్యా, నష్టం తీసాయి ప్రభువా. అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం ఎందుకు వచ్చింది? కానీ దేవుడు ఎంత మంచోడో తెలుసా? ఏం చేశాడంటే అక్కడ 8వ వచనం, యెహోవా ఇశ్రాయేలు యొద్దకు
ప్రవక్తనొక్కని పంపెను. ఎంత మంచి దేవుడు అండి. వాళ్ళు ప్రార్థన చేశారు, రైట్ టైంలో ప్రార్థన చేయాల. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ టైంలో ప్రే చేయాలా? రైట్ టైంలో. రైట్ టైం అంటే అర్థం ఏంటి? నీకు సమస్య వచ్చిన వెంటనే ప్రార్థన చేయాల్సింది పోయి 7 సంవత్సరాలు ఆగి ఏం అర్థం కాక, ఏం పరిష్కారం తెలియక అప్పుడు ఏం చేసావు? ప్రార్థన చేసావు. కాబట్టి సరైన సమయంలో కాదు అది. రెండోది ఏం తెలుసా? సరైన విధంగా ప్రార్థన చేయాల. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నా పాపమును బట్టే. ఎందుకు దేవుడు శత్రువునిచ్చాడు? ఎందుకు వాళ్ళని దేవుడు శత్రువుకి అప్పగించాడు? ఏదో అవిధేయత ఉంది వాళ్ళలో. అవిధేయతను బట్టి వాళ్ళు ప్రార్థన చేయట్లేదు కానివ్వండి. దేని బట్టి ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా కొట్టాడయ్యా, ప్రభువా లాక్కెళ్ళాడయ్యా, ప్రభువా అదిగో నా నష్టం వచ్చిందయ్యా, అయ్యా ఇల్లు కూడా లేదయ్యా, ఇవన్నీ ఎత్తుకుంటున్నారు వీళ్ళు ప్రార్థనలో. ప్రభు ఏం చేశారు? ఒక ప్రవక్తను పంపించి, ఆ ప్రవక్త ఏం చెప్పాడు చూడండి. ఆ ప్రవక్త ద్వారా ప్రభు 10వ వచనం, మీరు అమోరియల దేశమున నివసించున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితేనే కానీ మీరు నా మాట వినలేదు. అయ్యా వాళ్ళ దేవుళ్ళకు భయపడొద్దయ్యా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? అందరికీ భయపడుతున్నారు. అమ్మో ఈయన గనక నా దండం పెట్టుకోకపోతే ఏమైపోయిందో అని దండం పెట్టుకుంటున్నారు. ఈయన కాకపోతే చేయకపోతే ఏమైందని ఈయన దండం పెడుతున్నారు. దేవుడేమన్నాడు? మీరు విగ్రహారాధన చేయొద్దు, ఎవరికి దండం. ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయనకే మనం ఏం చేయాలి? నమస్కారం చేయాలి. అర్థమైందండి? కాబట్టి వీళ్ళు ఏం చేయలేదు. అసలు పాపం ఏంటి? దేవుని మాట వీరు వినలా. వీళ్ళు ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా నీ మాట వినక నష్టం తెచ్చుకున్నావే అని ప్రార్థన చేస్తే దేవుడు ప్రవక్తను పంపించేవాడా? పంపించేవాడు కదా. డైరెక్ట్గా ఏమైనా పంపించేవాడు? రక్షకుండే పంపించేవాడు. కానీ అసలు వీళ్ళ ప్రార్థన సరిగ్గా లేదు కాబట్టి దేవుడు ఎవరిని పంపించాడు? ప్రవక్తను పంపించి అసలు ఏం ప్రార్థన చేయాలో చెప్పి ఆ తర్వాత గిద్యోని ప్రభు సిద్ధపరుస్తాడు. అర్థమైందండి మీకు? ఎందుకు ఈ మాట మీకు చెప్తానంటే, మన దేవుడు ఎవరు? నా ప్రార్థనలో ఉన్నటువంటి ఉద్దేశాలు కూడా ఎరిగిన దేవుడు. నేను ఎలా ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటి, అన్నీ ఎరిగిన దేవుడు. నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే చుట్టూ అనుకోవచ్చు ఏమని, అమ్మో ఎంత భక్తిగా చేస్తుంది అక్క, ఈ అన్న ఎంత భారంగా చేస్తున్నాడు. నీ కన్నీరు ఒట్టిదో గట్టిదో ప్రభు తెలుసు. నువ్వు చేసే విజ్ఞాపన ఒట్టిదో గట్టిదో దేవుడు తెలుసు. అర్థమైందండి? నువ్వు గంభీరంగా ప్రార్థన చేస్తే అమ్మో ఎంత ఆత్మీయంగా చేస్తున్నాడు అనుకోవడానికి మనుషులు అయితే మోసపోవచ్చు కానీ దేవుడు మోసపోడు. ఏమండి? దేవుడు వెక్కరించబడడు. ఏం విత్తుతామో ఆ పంటనే కోస్తాం. కాబట్టి ఎవరైనా సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు ఈయన ఏం చేస్తాడే అంటే, ఏమండి ఎందుకు వెంబడిస్తున్నావో, ఎందుకు ప్రార్థిస్తున్నావో ఆ ఉద్దేశాలు ఎరిగిన దేవుడు. మొట్టమొదటి ఏంటిది? ఏం ఎరిగిన దేవుడు? మనుషుల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచన ఎరిగిన దేవుడు. రెండోది ఉద్దేశాలు కూడా ఎరిగిన దేవుడు. చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 16:30. సమస్తమును ఎరిగిన వాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యుద్ధ నుండి నువ్వు బయలుదేరి వచ్చితమని దేని వలన నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూచి. చూడండి ఎంత ఫన్నీగా ఉందో ఇది. ఇప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది తెలుసా? ఇంకొక వారం రోజుల్లో యేసు ప్రభు వారు సెలవుకి వెళ్ళబోతున్నారు. అంటే ఎంత టైము శిష్యులతో గడిపారు? 3.5 సంవత్సరాలు కదా. అంటే దరిదాపుగా 3 సంవత్సరాల 5 నెలల 3 వారాలు. ఎంత టైము? 3 సంవత్సరాల 5 నెలల 3 వారాలు తర్వాత ఈ మాట చదువుతున్నారు. ఎవరు? మన బ్రదర్లు 12 మంది శిష్యులు యేసు ప్రభుతో ఏమన్నారు? పొగిడేస్తున్నారు. ఏమని? ప్రభువా ఇప్పుడే మాకు అర్థమైందయ్యా. ఏమర్థమైంది? నువ్వు దేవుని కుమారుడివి. అవునా? నువ్వు దేవుని పైనుంచి దిగి వచ్చావయ్యా. అసలు నువ్వేదైనా చెబితే నీకు మళ్ళా తిరిగి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరయ్యా, నీకు అంతా తెలుసు అయ్యా. చూడండి బాగయ్యా గాలి కొట్టేస్తున్నారు యేసు ప్రభు. ఎంత గాలి కొట్టేస్తారంటే ఇంక అసలు నీకు తేలిపోవాలి. మనుషులు కూడా మనం ఏం చేస్తాం?
గాలి కొట్టేస్తాం కదా కొంతమంది కొన్నిసార్లు సేవకులు గాలి కొట్టేస్తూ ఉంటాం. ఎందుకని నా భలే చెప్పావన్నా అనగానే ఈయన మామూలుగా ఇక్కడ నైట్ కూడా నిద్రపడ్డదు. అక్క భలే చెప్పావక్క అనగానే అసలు ఈ అక్కడికి నైట్ నిద్రపడ్డదు. ఎందుకని ఇక నా ఇదే అనుకుంటుంది, నేను అంత బాగా చెప్పానా, ఇంకోసారి ఇంకా బాగా చెప్పాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు ఏం చేస్తున్నారు? పొగిడేస్తున్నారు. వరగా పొగిడేస్తుంటే ఆ మాట చూడండి, అక్కడ ఏమని రాయబడింది? యేసు వారిని చూచి, యేసు ప్రభు చూసినప్పుడు ఏం కనపడి? వాళ్ళ హృదయాలను రంగులు బయటపడి ఉంటాయి. ఏమి రంగు వాళ్ళది చూడండి. వాళ్ళ రంగు ఏంటి? మీరిప్పుడు నమ్ముతున్నారా అంటే చూడండి, ఎప్పుడు నమ్ముతున్నారా? 3 సంవత్సరాల 6 నెలల 5 నెలల 3 వారాల తర్వాత ఇప్పుడు అంటున్నారు ఈ మాట. ఇప్పుడు నమ్ముతున్నాం అంటున్నారా? తర్వాత మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చును. ఏమండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాయంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి తన దగ్గర తన పొగిడేటువంటి వారి యొక్క మనస్సులు కూడా ఎరిగినటువంటి దేవుడు, తను వెంబడించే వారి మనస్సులు ఎరిగిన దేవుడు, తను ఏమండి పొగుడుతున్నటువంటి వాళ్ళ మనస్సును కూడా ఎరిగిన దేవుడు. ఏమండి వాళ్ళ యొక్క ట్రాప్లో పడలా, వాళ్ళని ఎలా హెచ్చరించాలో అలా హెచ్చరించాడు. ఏమండి, పిల్లలు ఏం చేస్తారు, కొన్నిసార్లు స్కూల్లో టీచర్కి పెద్ద చాక్లెట్ ఇస్తారు కదా. ఎందుకని? ఈ టీచర్ నన్ను ఏం అనకూడదు, ఇంకా 5 రూపాయల చాక్లెట్ ఇస్తా, అందరికి రూపాయి చాక్లెట్ ఇచ్చి టీచర్కి 5 రూపాయలు ఇస్తాడు ఈ అబ్బాయి. ఎందుకని? ఈ 5 రూపాయల చాక్లెట్ మైండ్లో పెట్టుకుని ఏమందో ఇంకేమందో, ఇంక వీళ్ళకి కూడా అదే పట్టిద్ది. ఏం పట్టిద్ది? ఇదే దయ్యం. ఏం దయ్యం? 5 రూపాయల చాక్లెట్ ఇచ్చింది పాపం, మళ్ళీ తిడితే బాధపడిద్దామని మనుషులకు ఉంటుందేమో అది. దేవుని బిడ్డలంగా ఇది నేర్చుకోవాలి ఈ సత్యం. సేవకులైనా సరే, నాయకులైనా సరే, ఏమండి కొంతమంది బాగా ప్రేమించే వాళ్ళు మనం ఏం చేయం, మాట అంటానికి ఇష్టపడం. ఎందుకని? అమ్మో బాగా ప్రేమిస్తుంది అక్క, కొంచెం బాగా చూసుకుంటుంది కాబట్టి ఏమనకూడదు. యేసుప్రభు అలాంటివాడా? తను ప్రేమించే వాళ్ళని ఎంత ఎక్కువ గద్దించారో, ఏమండి ప్రభు నిర్మోహమాటంగా చెప్పాడు. ఏమని? అయ్యా మీరు తాగండి, ఏం చేస్తారు, కొద్ది సమయంలో మీరు ఎవరి ద్వారా వెళ్ళిపోతారో చూడండి, నన్ను ఒక్కడిని చేస్తారు, నన్ను ఏదో కొత్త గోడేస్తున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? సర్వజ్ఞాని. ఈ లోకంలో యేసు ప్రభువారు ఎలా జీవించారు? సంపూర్ణమైన దేవునిగా. మరొక మాట చూద్దామా? యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 18:4. యోహాను సువార్త 18. సంభవింపబోనవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, ఇది చదువుతున్నప్పుడు అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా కొద్ది సమయం ప్రార్థన చేశాను ప్రభు దగ్గర, ప్రభువా ఈ మనస్సు నాకు లేదు. ఏంటో తెలుసా అండి, దేవుడు సంపూర్ణమైనటువంటి యేసు ప్రభువారి లోకంలో సంపూర్ణమైన దేవుడుగా ఉంటూనే ఆయన దైవత్వాన్ని దేనికి వాడలేదు తెలుసా? తన యొక్క స్వచ్ఛత్వానికి వాడుకోలే. దైవత్వాన్ని దేనికి వాడుకోలేదు? తన స్వచ్ఛత్వానికి వాడుకోలే. ఒకరోజు మా ఇంట్లో, అంటే చర్చ్ మా ఇంట్లో ఉండేది అక్కడ అమరావతిలో. చర్చికి కొన్ని వస్తువులు ఉంటాయి కదా, సహజం కొని మనం చర్చిలో ఉంచుతాం కదా కొన్ని వస్తువులు. ఒకళ్ళు ఏం చేశారంటే, ఒక బ్రదర్ వచ్చి అడిగాడు, ఏమని అంటే, నువ్వు పాస్టర్ గారు నీదే కదా, నీ అంటలోనే ఉంటాయి కదా, మా ఇంట్లో కొంచెం ఫంక్షన్ ఉంది, ఒక డేక్షా కావాలని అడుగుతున్నాడు. బాగా తెలుసు ఆయన. ఏం చేయాలి? అధికారం నాదే కదా. ఊరనే అంటే అధికారాన్ని మాట వాడకూడదు కానీ చెబుతున్నాను మామూలుగా, లోకపరంగా అర్థం కావాలి కాబట్టి. అవునా కదా? నన్ను ఎవరు అడిగేవాళ్ళు ఉన్నారా? సేవకుడు నేనే కాబట్టి, మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి
ఆ వస్తువు ఎట్ట వాడచ్చు, ఎలా అయినా వాడచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఒక ప్రిన్సిపల్ పెట్టినామండి మేము కూడా, షాపులు అయినా సరే మేము కూడా ఒక చిన్న ప్రిన్సిపల్ పెట్టినాం. ఏంటంటే దేవుని వస్తువులు సొంత పనులకు వాడకూడదు. మా చుట్టాలు ఎవరైనా వస్తున్నారు కాబట్టి మా ఇంట్లో తీసినట్టుగా వస్తువు తీసి వాడేయకూడదు. అర్థమైందండి. దేవుని వస్తువు దేనికి వాడాలి, దేవునికే వాడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం తెలుసంట, ఆయన పట్టుకోబోతానని తెలిసి ఏం చేయాలి, ఒకవేళ నేనే ఆ ప్లేస్లో ఉంటే నాకు ముందు తెలిసిపోతాను అనుకోండి, ఏం చేస్తాను, చెస్ గేమ్ అన్నట్టు ఆడతా, తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకని వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎటు వస్తారో తెలుసు. కాబట్టి ఏం చేస్తాను, పాములా తప్పించుకోవచ్చు. ఆ మాట అర్థమైంది అక్కడ. ఎరిగి యేసుక్రీస్తు ప్రభు వారికి ముందే తెలిసి ఆయన ఏం చేశాడు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి చెప్పాడు, అయ్యా నేనే, తీసుకెళ్ళండి అంటే. ఇక్కడ ఏం నేర్చుకోవాలి, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో దైవత్వాన్ని కలిగి ఉన్నా సరే ఆ దైవత్వం యొక్క శక్తిని దేనికి వాడలేదు, తన యొక్క స్వచ్ఛతాలకు వాడలేదు, తన యొక్క సుఖాలకు వాడుకోలేదు. మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు రాళ్ళను రొట్టెగా చేయగలరు లేదా? భలే సలహా ఇస్తుంది కదా, ఆకలి వేసినప్పుడు. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఎవరు లేని అటు ఇటు చూసి ఏం చేయొచ్చు, ఎవరు చూడలేదు కదా. ఎవరైనా ఉంటే మనం మొహమాట పడతాం, భలే ఎవ్వరు లేరు. ఎందుకని, అది కొండ, ఎడారి కదా, ఎవరు లేరు. మంచిగా రాళ్ళు ఉన్నాయి, ఏమవచ్చు, రాయి రొట్టె అయిపోనంగానే ఆ రాళ్ళలో నుంచి జీవజలాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఏమండి రాయిని రొట్టెగా మార్చలేడా? కానీ వాడేటగా పవర్ని. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు మనకిచ్చేటువంటి స్థాయిని మన స్వచ్ఛతానికి వాడకూడదు. ఒకవేళ దేవుని సేవలో పరిచర్యలో మీరు బాధ్యత కలిగి ఏదైనా చిన్న ఒక బాధ్యత ఇచ్చారనుకోండి, ఆ బాధ్యతను దేనికి వాడకూడదు, నా ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి. ఏమండి, నాకు ఇచ్చారు కదా అనేసి నేను తిట్టడానికి అవకాశం లేదా? ఇక్కడ కూర్చోబెట్టారని నేనేం చేయొచ్చు, నాకు నచ్చిన అందరిని ఏం చేయొచ్చు, ఒక రౌండ్ వేయచ్చు. చేయాలి అలా? నా స్థానం కాదు. అర్థమేనండి. కాబట్టి దేవుడిచ్చేటువంటి ప్రివిలేజెస్ని ఏం చేయకూడదు, మనం దుర్వినియోగం చేయకూడదు. యేసు ప్రభు వారు అలా చేయలేదు. కాబట్టి మనం ఆయనలో ఏం చూస్తున్నాం, సర్వజ్ఞానము. ఆయన ఎరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యారంట. ఆ తర్వాత చూద్దామా, సర్వశక్తి. యేసుక్రీస్తు ప్రభువులో ఏమున్నాయి, సర్వశక్తి. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. సర్వశక్తి లేకపోతే సార్వభౌమ అధికారం, అల్టిమేట్ పవర్ అంటారు. 5వ అధ్యాయం 19వ వచనం. ఈ మాట పట్టుకుందామా, ఆయన అనే ప్లేస్లో ఏం పెట్టచ్చు, దేవుడు అని పెట్టి చదువుదామా. ఆయన అనేది తండ్రి కదా, దేవుడు అని పెట్టి చదువుదామా. దేవుడు వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయను. అంటే ఇక్కడ ఏమని యేసు ప్రభు వారు చెప్తున్నారు, దేవుడు చేయగలిగేటువంటి పనులు కూడా నేను చేస్తాను. అర్థమైందండి. సర్వశక్తి అంటే అర్థమైందంటే దేవుడు చేసే పనులే అలాగే చేస్తాను. అర్థమైందా? అంత శక్తి నాకు ఉంది అని ప్రభు చెప్తున్నాను. తర్వాత చూడండి, యోహాను సువార్త 10:18 పక్కనే యోహాను సువార్త 10:18. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సర్వశక్తి గల దేవుడని మరొక వచనం 10:18. ఎవడనో నా ప్రాణమును తీసుకున్నాడు, ఈ మాట పట్టుకుందామా. నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉన్నది. ఆ తర్వాత మాట, దాన్ని తిరిగి తీసుకునేటకును నాకు అధికారం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఆయన సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి అనేది ఏమండి దేంట్లో చూపిస్తున్నాడు? ఇక్కడ ప్రాణము.
ఏమంటే ఇక్కడ ఎవరైనా సరే నా ప్రాణం నేను తిరిగి తీసుకుంటా అనే అధికారం ఉందా? డాక్టర్ కూడా లేదు. డాక్టర్ కూడా ఒక టైం ఏం చెబుతాడు, మన ప్రాణం పోయేలా చెబుతాడు ఆయన. ఎవరి ప్రాణాలు కాపాడని తీసుకెళ్ళాలనుకోండి, మన ప్రాణాలు పోయేలా చెబుతాడు ఆయన. ఆయన చెప్పే మాట అంటే మనకే కాసేపు కూర్చో అనిపిస్తుంది. కొన్నిసార్లు అంటాడు నా చేతులు దాటిపోయిందని అంటారు. ఏమంటే మనిషికి ఏమి లేదు, వారి ప్రాణమును ఆధీనంలో. ఈ మధ్యలో ఒక చిన్న వీడియో ఒక తమ్ముడు పెడితే చూశాను. అందులో ఏమో తెలుసా అండి, ఫారిన్ కంట్రీలో, ఇక్కడ కాదులేండి, ఫారిన్ కంట్రీలో ఒక ఆయన తన వయసును తగ్గించుకోవడానికి చాలా శ్రమ పడ్డాడంట. ఎంత శ్రమ పడ్డాడా అంటే, నైట్ మనం మంచమే పడుకుంటాం కదా, ఆయన మంచమే పడుకోడు, ఒక చిన్న బాక్స్లో పడుకుంటాడు. ఆ బాక్స్ ఏంటంటే మంచి వాతావరణం ఉండిద్ది, 100% ఆక్సిజన్ వస్తుంది. మనకి పడుకున్నాం అనుకోండి, దుమ్ము ధూళి, ఎక్కువ ఆక్సిజన్ ఉండదు ఈ గాలిలో. ఆయన ఎక్కడ పడుకున్నాడు, మంచి నిద్ర పట్టడానికి ఒక బాక్స్లో పడుకున్నాడు, ఐసీలో పడుకున్నట్టుగా. అర్థమైందా? ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే రోజు మంచి ఫుడ్ తీసుకుంటా ఉన్నాడు, ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు, ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటాడంట. ఆయనకి రోజుకి ఎంత ఖర్చు అవుతా ఉన్నాయంటే నెలకి 19 కోట్లు ఖర్చు అవుతుందంట. నెలకి 19 కోట్లు. మనకు 1 కోటి ఇస్తే సరిపోతుందంటే ఆలోచిస్తున్నారు. 19 కోట్లు ఖర్చు అవుతుందంట. ఎందుకు ఈ ప్రయాస? ఏం ఆపుకుందామని, కాస్త మరణాన్ని కొంచెం ఆపుదామని. ఎంత ఆపినా సరే ఏమొస్తుంది, ఏదో ఒక టైంలో చనిపోవాల్సిందే. ఎందుకంటే మనిషికి దేని మీద అధికారం లేదు, ప్రాణం మీద అధికారం లేదు. కానీ యేసుప్రభువు ఏమన్నారు, నా ప్రాణము ఇవ్వటానికి నాకు అధికారం ఉన్నది, దాన్ని తిరిగి తీసుకోవటానికి అధికారం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు కొంతమంది ఏమని పిలుస్తున్నారు, అయ్యా నువ్వు రాజు అని చెప్పావు కదా, నువ్వు నిజంగా రాజు అయితే దిగిరా. పక్కన ఒక దొంగేమంటున్నాడు, నువ్వు దిగి నన్ను కూడా దింపు. అధికారం ఉందా లేదా దిగటానికి? కానీ ఏం చేయలేదు ఆయన దైవత్వాన్ని ఏమంటే అక్కడ ఉపయోగించరా. యేసుప్రభువు అన్నారు ఏమని, నేను కనుక ప్రార్థన చేస్తే తండ్రి పంపిస్తాడు, సేనా వ్యూహాలు పంపిస్తాడు. కాబట్టి ఎందుకు ఈ మాట మీకు చెప్తా ఉన్నానంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణమైన దేవుడిగా ఈ లోకంలో జీవించాడు. తన ప్రాణాన్ని ఇవ్వటానికి తీసుకోవడానికి అధికారముతో ఈ లోకంలో జీవించాడు. అయినా సరే తన ప్రాణాన్ని ఏం చేశారు, మన కొరకు అప్పగించుకుని. తర్వాత చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో దేవుని యొక్క సర్వశక్తిని గురించి మరొక మాట మనం చూడొచ్చు. యేసు ప్రభువారు ఎలాంటి వారంటే 17వ అధ్యాయము 2వ వచనము 3వ వచనంలో చివరి మాట చదువుదామా. 2వ వచనంలో నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. దేవునికి ఏ అధికారం ఉందంట? యేసు ప్రభువారికి సర్వ శరీరుల మీద అధికారం ఉంది. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ కంట్రోల్ అనే మాట అక్కడ మనం అర్థం చేసుకోవాలి. జక్కయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అండి, జక్కయ్య దగ్గరికి వెళ్ళి ప్రభు ఏం రిక్వెస్ట్ చేశారు? జక్కయ్య, ఈ జక్కయ్య ఎవరు, నన్ను ఎవరు చూడలేదులే, యేసుప్రభు అటు వచ్చి వెళ్ళిపోతాడు, సో దూరంగా ఒకసారి చూసి వెళ్ళిపోదాం అన్నట్టుగా వచ్చాడు. యేసుప్రభు వారు పైకి చూసి జక్కయ్య చూసి ఏమన్నారు? జక్కయ్య, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నేను ఇంటికి రావచ్చా మీ ఇంటికి? ఎవరు ఈ మాట అంది? సర్వ శరీరుల మీద అధికారం గల దేవుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన సర్వ శరీరుల మీద అధికారం ఉంది. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఆయన జక్కయ్య నా మాటిను అని ఆర్డర్ వేయచ్చు. వేసాడా? నా మాట మీరు వినాల్సిందే అని అందరికి బోధించేప్పుడు చెప్పచ్చు. అని చెప్పాడా? వినడం చూసి బాధపడుతున్నాడు, అయ్యా మీరు ఎందుకు వింటలేదు అయ్యా. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ కంట్రోల్. ఏమండి, ఇన్సపరబుల్ అనేటువంటి వర్డ్ మనం వాడటానికి లేదు. ఏమండి, ఇన్సపరబుల్ అంటే అర్థం ఏంటి? మిక్స్ అయిపోయినాయి. మానవత్వము దైవత్వం మిక్స్ అవ్వాల. మానవత్వము దైవత్వము రెండేమని పర్ఫెక్ట్గా కలవకోకుండా
ప్రత్యేకంగా ఒకే వ్యక్తిలో జీవించాడు ఆయన. అర్థమవుతాను. కాబట్టి ఆయన సర్వశక్తి గల దేవుడు. లోకాసు సువార్త 8వ అధ్యాయం మనకు బాగా తెలిసినటువంటి సంఘటన ఇది. ఈయన ఎంత శక్తి గల దేవుడయ్యా అంటే మరి చూడండి, అక్కడ 8వ అధ్యాయం 25వ వచనం చూద్దామా. శిష్యులు ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నారు? లోక 8:25. అయితే వారు భయపడి, ఈ మాట చదువుదామా అందరం కూడా, ఈయన గాలిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవి. అంటే ఈయన ఎవరు? ప్రకృతి మీద కూడా అధికారం గల దేవుడు. ఎవరైనా ప్రకృతి మీద కూడా. మత్తయి సువార్తలో శిష్యులతో అంట కదా, మీరు వెల్లుడి, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఎలాంటి వాడుగా జీవించారైనా? సంపూర్ణమైన దేవుడు అంటానికి సాక్ష్యం ఏంటి? గుర్తేంటి? ఆయన సర్వశక్తి గల దేవుడుగా ఈ లోకంలో జీవించారు. అంత శక్తి ఉన్నా సరే ఆయన ఏం చేయలేదు. నాకంత శక్తి ఉంటే ఏం చేస్తాను? చూడండి, మనిషి ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటాడు. నాకు మనుషుల మీద అధికారం నాకు ఏం చేస్తా తెలుసా? ఏమండి, పొద్దున్న టిఫిన్ ఒకరు పెట్టరండి, మధ్యాహ్నం భోజనం ఒకరు పెట్టరండి, ఒకరు ఇల్లు ఓడండి. యేసు ప్రభు వారు ఆయన అధికారాన్ని ఎక్కడ కూడా స్వచ్ఛతానికి, స్వయిష్టాలకు వాడుకోవాలి. అర్థమైందండి? ఈ మాటలు మనం వింటానప్పుడు నిజంగా ప్రభుని మనం అడగాలి. సెల్ఫ్ కంట్రోల్. ఏమండి? సెల్ఫ్ కంట్రోల్. మన దేవుడు ఏమండి 100% శరీరంలో ఉన్నా సరే ఎలా జీవించాడు? పర్ఫెక్ట్ కంట్రోల్. ఎక్కడ కూడా ఏమండి కొంచెం కూడా 1% కూడా ఆయన దాటి అవతలకి వెళ్ళలేదు. తర్వాత మరొకటి చూద్దాము. 5వది మార్పులేనితనము. నేను ముగించేస్తున్నా, 7 విషయాలు చెప్తాను, క్లోజ్ చేస్తాను. మార్పులేనితనం. దేవునిలో ఏమి లేదా? ఏం కనిపిస్తూ ఉందంటే మత్తయి సువార్త 24, మత్తయి సువార్త 24:35. మత్తయి సువార్త 24:35. 5వది దేవునికి ఉండే మరొక లక్షణం ఏంటంటే మార్పు లేనితనం. ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రమును ఏమండి గతించవు. అంటే అర్థమేంటి? నేను చెప్పే ఏ మాట కూడా అబద్ధం కాదు. ఏమండి? మత్తయి సువార్త 24:35. యేసు ప్రభువు ఏమన్నారు? నా మాటలు ఎలాంటి? గతించవి. అంటే నేను ఒక్కటి కూడా అబద్ధం చెప్పట్లేదు. ఏమండి? దేవుడు అనే వాళ్ళల్లో ఏముంటుంది? మార్పు లేని మాటలు, మోసం చేసే మాటలు కాదు. ఒక వ్యక్తి మోసం చేసే మాట చెప్తున్నాడా అంటే వాళ్ళు మనం ఏమనకూడదు, దేవుడు అంటానికి లేదు. ఒక వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడు అంటే అప్పుడేదో చెప్పాలే, అది తప్పు, ఇది సరైంది అని చెప్పాడంటే వాళ్ళు మనం ఏమనకూడదు, దేవుడు అని అనకూడదు. అర్థమైందండి? కాబట్టి చెప్తారు మళ్ళీ ఒకసారి. దేవుడిలో ఉండే లక్షణాలు ఏంటి? నిత్యుడు. ఆయనకి ఏం లేదు? డేట్ ఆఫ్ డెత్ లేదు. డేట్ ఆఫ్ డెత్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఉండకూడదు. బర్త్ ఉండకూడదు, డెత్ ఉండకూడదు. పుట్టుక, మరణము. ఏమండి? ఈ రెండు లేని వాళ్ళని మనం ఏం చెప్తాము? దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆదిలో ఉండి నిత్యము ఉండేవాడు. అర్థమవుతా ఉందా? తర్వాత రెండోది ఏంటిది? సర్వవ్యాపి. ఏమండి? లేదా సర్వవ్యామి. అన్ని చోట్ల ఉండేటువంటి వాడు. ఎక్కడుంటా అన్నాడు? నువ్వు ప్రార్థన చేసే చోట్ల ఉంటా అంటున్నాడు. రెండోది, నువ్వు గనక నాకు లోబడితే ఆ టైంలో నీ దగ్గరగా ఉంటా అని చెప్తున్నాడు. తర్వాత మూడోది సర్వజ్ఞాని. యేసు ప్రభువారి లోకంలో ఎంత జ్ఞానంతో, సర్వజ్ఞానంతో జీవించారు. ఎలా జీవించారు? తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళ యొక్క ఆలోచనలు ఎరిగిన దేవుడు. తన చుట్టూ ఉండేటువంటి శిష్యులు ఆయన పొగుడుతూ ఉన్నప్పుడు
వాళ్ళ యొక్క హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచనలు, వాళ్ళ స్థితిని ఎరిగిన దేవుడు. ఆ తర్వాత తను వెంబడించే వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఎరిగిన దేవుడు. అర్థమవుతుందండి. తర్వాత చివరిది ఏం చెప్పుకున్నాం, ఇంకోటి ఏం చెప్పుకున్నాం, సర్వశక్తి గల దేవుడు. ఆయన ఏం చేశారు? సర్వశక్తి గల దేవుడు అని ఏం చెప్పిన అక్కడ మనం అందరి మీద అధికారం ఉంది అని చెప్పాడు ఆయన. తర్వాత ప్రకృతి మీద అధికారం కలిగినటువంటి దేవుడు. మరి అంత అధికారం గల దేవుడు, ప్రాణం పెట్టడానికి ప్రాణం తీసుకోవటానికి అధికారం ఉన్నటువంటి ఆ దేవుడు ఏం చేశాడు? ఎక్కడ కూడా తన అధికారాన్ని ఏం చేయలేదు, వేరే వాడికి అస్సలు వాడలేదు. అర్థమైందండి. తర్వాత చెప్పిన మార్పు లేని దేవుడు, మార్పు లేని తనం. దేవుడు అనేటువంటి వాళ్ళకి ఏ లక్షణం ఉండాలి? మారకూడదు వాళ్ళు. ఏమండి, ఇప్పుడు ఒక మాట, చాలామంది ఈ లోకంలో ఒక సామెత ఉంది అబద్ధాల మీద. ఏంటి? పెళ్ళిళ్ళ మీద అబద్ధాల మీద ఉంటుంది కదా సామెత. ఏం సామెత అది? 1000 అబద్ధాలు ఆడి ఒక మంచి చేయండి. 1000 అబద్ధాలు ఆడి ఒక మంచి అయితే రేపు వాళ్ళు 1000 రోజులు కొట్టుకుంటారు. ఎందుకని? రోజుకు ఒక అబద్ధం బయటపడింది, రోజుకు గొడవ. ఇప్పుడు చెప్పండి, నిజమేనా అది? మనుషులు అబద్ధం ఆడతారేమో కానీ దేవుడు అబద్ధం ఆడతాడా? దేవుడు మాట మారుస్తున్నాడు అంటే దేవుడు అవుతాడా? అవడు. అర్థమవుతుందండి. కాబట్టి యేసుప్రభువులు ఏమన్నారు? నా మాట సున్నాయనను ఒల్లైనను తప్పిపోదు, వాటి కాలం ముందు నెరవేరు. తర్వాత చూద్దాము ఇంకొక మాట. ఆయన ఎవరే అంటే హెబ్రీ పత్రిక 13:8 కూడా మార్పు లేనితనం గురించి, యేసు ప్రభు యొక్క మార్పు లేనితనం గురించి పౌలు గారు సాక్ష్యం ఇస్తారు. యేసు ప్రభు వారు ఎలాంటి వారో చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15-16. అది కాదు, 13:8. 13:8. యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. ఈ దేవుడు ఎవరంట? ఒకేలాగా ఉండేవాడు. భార్య భర్త నుంచి ఏం కోరుకునేదండి? కొన్నిసార్లు పర్సనల్ కూర్చొని మాట్లాడుతూ ఉంటాం కదా, ఏమంటారు? మీరందరూ సిగ్గుపడుతుంటున్నారా? నేనేం చెప్తే తెలుసా, మనం కలకాలం ఇలాగే ఉన్నాం. భర్త భార్యతో ఏమంటాడు? ఏమ్మాయి కలకాలం ఇలాగే ఉన్నాం. అవునా కదా? ఫస్ట్లో ఇప్పుడు రావాలి ఈ డైలాగులు. మళ్ళీ చాలా జరిగి ఉంటాయి మధ్యలో. ఫస్ట్లో ఏమనుకుంటాం మనం? ఏం చెబుతాం? మేము అనుకున్నాం, నేనేం చెప్పాను, నేను మా భార్యతో అనుకుంటా ఉంటాం ఏమంటే మనం ఇలాగే ప్రేమతో ఉండాలి. అర్థమవుతుంది? దేవుని పెట్టలేం కదా. సహజంగా ఏం కోరుకుంటాం? మనుషుల్లో ఒకేలాగా ఉన్నాం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం ఒకేలాగా ఉన్నాం. ఏమంటే సాధ్యమా? సాధ్యంగా. ఎందుకంటే మనుషులు మారుతారు కానీ దేవుడు ఎవరు? నిజంగా అది ఎంత గొప్ప విషయం అండి. నిజంగా దేవుడు మారితే ఈరోజు మన బతుకులు ఎలా ఉండేవి? దేవుని ప్రేమలో మార్పు వచ్చిందనుకోండి, మనలాగా మార్పు వచ్చిందనుకోండి, మనలాగా ప్రేమించాడనుకోండి దేవుడు, మనం ఎలా ఉంటాం? మన ప్రేమ ఎలాంటిది? మనం రాలేదేంటి, నువ్వు రాలేదనేటువంటి మనసులో పెట్టుకొని ఏం చేస్తాం? కొంచెం ప్రేమ తగ్గిపోయింది. తగ్గిద్దా పెరిగిద్దా? తగ్గిపోయింది. ఇంట్లో సరిగ్గా భోజనం చేయట్లేదని యజమాని దగ్గర ఏం చేస్తాం? ప్రేమ తగ్గిద్దా పెరిగిద్దా? తగ్గిపోయింది. అది అంతే. అర్థమైందా? మనుషుల ప్రేమలో ఏముండిద్ది? పరిస్థితిని బట్టి మారచ్చు, కానీ దేవుడు ఎవరంట? నిన్న నేడు రేపు యుగ యుగములు మార్పు లేనివాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మార్పు లేనటువంటి వాడుగా ఈ లోకంలో మాట్లాడు. ఆ తర్వాత చూద్దాం 6వది పరిశుద్ధత. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. దేవుడు అనే వాళ్ళకి ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. లూకాసు వార్త 1:35. లూకాసు వార్త 1:35. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు కనుక పుట్టబోవు యేసు క్రీస్తు ప్రభువారు
ఎలా ఉంటారంట? పరిశుద్ధుడు. ఈ లోకంలో యేసు ప్రభువారు ఎలా జీవిస్తారో పుట్టక ముందే ఏమంటే దేవదూత చెప్పింది ఏమని? ఆయన పరిశుద్ధుడిగా జీవిస్తాడు. మరొక మాట చూద్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 8:46, 1:35. కృష్ణవేనేనా నీ పేరు? విజయలక్ష్మి. యోహాను సువార్త 8:46. తాగమ్మా, పరిగెత్తలేకపోతాం మేమందరం కూడా. నువ్వు ఊర పరిగెత్తావు. కాస్త ఊపిరి పీల్చుకునేంత సమయాన్ని ఇవ్వు అందరికీ. వాళ్ళకి ఏం తీయాలో అర్థం కావట్లేదు, వెళ్ళిపోతాం అనుకుంటారా? యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఎప్పుడు చెప్తారు ఈ మాట? దరిదాపుగా 30 సంవత్సరాలైన జీవించి లోకంలో శరీరం ధరించుకొని ఏమండి తర్వాత చూడండి, ఇదే మాట ఇక్కడ పక్కన పెట్టేసి పక్కన చూడండి, ఇది అక్కడ ఏలు పెట్టి హెబ్రీ పత్రిక 4:15-16లో మరొక సత్యాన్ని చెప్తున్నారు. యేసు ప్రభు వారు చెప్పిన సాక్ష్యానికి మరొక సత్యాన్ని జోడించి చెప్తున్నారు. 4వ అధ్యాయము 15-16 చూద్దామా? 15. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు గాని అన్ని విషయాల్లో మనవలే శోధించబడినను ఆయన పాపము లేనివాడాయను. ఎన్ని శోధనలు వచ్చినాయంట? మనవలే అన్ని శోధనలు వచ్చినాయి. నేను ఎలాంటి శోధన ద్వారా వెళ్ళానో యేసు ప్రభు కూడా అలాంటి శోధనలే, అలాంటి ఆలోచనలే, అలాంటి పరిస్థితులే వచ్చినాయి అంట. అర్థమైందా? ఎగ్జాక్ట్ అని కాదు. మనకొచ్చేటువంటి శరీరాశ, మనకొచ్చేటువంటి నేత్రాశ, మనకొచ్చేటువంటి జీవపడమము ఏమండి ఆయన కూడా అనుభవించాడని అర్థం. ఏమండి యేసుప్రభు నాలాగా సినిమాలు చూసేవాడు, అప్పుడు సినిమాలు లేవు అనవాకుండా పాపాన్ని ఎన్ని రకాలుగా మనం చెప్పచ్చు? 3 రకాలుగా. ఏ పాపమైనా సరే ఈ మూడిట్లో పెట్టచ్చు. ఏంటవి? శరీరాశ, నేత్రాశ, జీవపడం. అర్థమైందా? ఈ మూడిట్లో యేసు ప్రభు వారు ఏమండి జీవితాంతం మొత్తం ఆయన త్రూఅవుట్ లైఫ్ ఎదుర్కొన్నారు. ఒక చోట మాత్రం రాయబడింది స్పష్టంగా, అవునా, శోధించబడ్డారని. కానీ ఆయన అనుదిన జీవితాల్లో ఇవన్నీ వచ్చినాయి. మనం చదివేటప్పుడు తెలిసిద్దిలేండి, చెప్పినప్పుడు మనకు అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను. యేసు ప్రభు వారు ఆయన 33 సంవత్సరాలు ఏమి ఎదుర్కొన్నారు? మనలాగే శోధించబడ్డారు, కానీ ఏం చేయలేదు? పాపము చేయలేదు. అందుకే ఆయన ఏమన్నా అంటే, నాలో పాపం ఉందని మీరెవరన్నా స్థాపిస్తారా? ఈ మాట మనం అన్నాం అనుకోండి, ఇంటి దగ్గర బయటకు వచ్చి నుంచొని చెప్పండి. మీ ఇంటి దగ్గర తలుపు తీసి ఒక చిన్న మైక్ పెట్టి అనండి, ఏమని? నాలో తప్పు ఉంటే చెప్పండి అనండి. మైకులు లాక్కొని చెబుతారేమో, నాకోటి అని. మనుషుల్లో ఏముంటాయండి? నిజమే, అందరం బలహీనమే. మనలో ఏదో ఒకటి మనిషి ఏం చేస్తాడు? ఎతికి చెబుతాడు. ఏమమ్మా నువ్వు తిట్టావు మీ ఆయన్ని, ఏమమ్మా నువ్వు ఇట్ట చేసావు, నువ్వు ఇట్టాంటి దానివి, నువ్వు ఇట్టాంటి వాడివి, ఎన్ని చెబుతారు మనుషులు. యేసు ప్రభు వారు ఏమన్నారు? శత్రువుల దగ్గర ఆయన్ని నిందించే వాళ్ళ దగ్గరకు వచ్చి నాలో పాపం ఉంటే చెప్పండి అంటే ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోయారు. ఎందుకని? ఆయన ఈ లోకంలో ఎలా జీవించాడు? పరిశుద్ధుడుగా. ఏ మానవుడు జీవించలేడు. కాబట్టి దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. దేవుడు పాపం చేయడు. ఒకరోజు ఒక సహోదరి మాట అంది. విగ్రహారాధన చేసే తల్లి ఆమె సాక్ష్యం చెబుతా, ఎలాగ యేసు ప్రభు దగ్గరికి వచ్చావమ్మా అంటే ఇదే విషయం చెప్పింది సాక్ష్యం. అయ్యా, ఈ లోకంలో చాలామంది నేను చూశాను, కానీ ఎవరిలో కూడా ఏం కనిపించేదంటే పరిశుద్ధత కనిపించట్లేదేంటి అంటుంది. నాకు తెలియదులే, నేను ఎప్పుడు ఏం వెళ్ళలేదు కానివ్వండి. కాకపోతే ఆమె చెప్పిన మాట ఏమండి, నాకు పరిశుద్ధత కనిపించలా. ఎవరిలో కూడా ఏదో ఒక ఏం కనిపిస్తుంది? అపరిశుద్ధత. ఏమండి, ఇద్దరు భార్యలను లేకపోతే ఇంకోటనో అపవిత్రమైనటువంటి పనులు కనిపిస్తాయి. కానీ ఈ దేవుడు ఎవరు? పాపము చూడలేని కళ్ళు కలవాడు అన్నాడు.
ఈ దేవుడు ఎవరు? ఆయన నమ్ముకున్న బిడ్డలే పాపం చేస్తే వాళ్ళని శిక్షించాడు. ఈ దేవుడు ఎవరు? కొంచెం పాపం చేసినా సరే వాళ్ళని కఠినంగా చూశాడు. ఈ దేవుడు ఎవరు? ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాడు. కాబట్టి దేవుడు అని ఎవరైనా మనం పిలవాలంటే వారిలో ఏం కనపడాలి? పరిశుద్ధత. చివరిగా 7వది ఏంటంటే సత్యము. ఏమండి? దేవుల్లో ఏం కనపడాలి? ట్రూత్, సత్యము. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభువును నేనే మార్గము, సత్యము, జీవము. ఏమండి? సో కాబట్టి ఈ 7 విషయాలు ఎవరిలో ఉంటాయండి? దేవుడు. ఈ 7 విషయాలు ఒకసారి మళ్ళీ చెప్పుకొని మనం ముగించుకుందామా? ఈరోజు వాస్తవానికి మానవత్వం కూడా చెప్పుకుందాం. మొదలు పెడితే మళ్ళీ మానవత్వం లేదంటారు నాన్నే. టైం అయిపోయింది కదా. రైట్, చెబుదామా?